ఈ ఏడాది ఒక తెలుగు కుర్రాడు వచ్చి అలాంటి పర్ఫార్మెన్సెస్ బీట్ అగైన్స్ పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్ఆర్ మీద ఆడినటువంటి 2 నాక్స్ కూడా అక్కడ మ్యాచ్ విన్నింగ్ కాజ్ కి వెళ్ళాయి. అది చాలా చాలా ఇంపార్టెంట్ కళ్యాణ్. ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ గెలపడం చాలా ముఖ్యం అండ్ ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాడు అండ్ బెస్ట్ బౌలర్స్ని బిగ్ సిక్సెస్ కొట్టాడు. మీరు ఆర్ఆర్ పైన చూస్తే ఇండియాలోనే వాళ్ళు బెస్ట్ స్పిన్నర్స్ అశ్విన్ అండ్ చాహల్, వాళ్ళని అంత కంఫర్టబుల్గా బ్యాటింగ్ చేశాడంటే స్పెషల్ ఎబిలిటీ ఉన్నట్టే. అండ్ చాలామంది దిగ్గజాలు కూడా చెప్తున్నారు తన గురించి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది, వాచ్ అవుట్ ఫర్ దిస్ యంగ్ టాలెంట్ అని చెప్పి. ఒకే ఒక్క చిన్న పాయింట్ నాకు అనిపించింది ఏంటంటే బ్యాటింగ్ తన పైన ఎక్కువ ప్రెషర్ లేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే డొమెస్టిక్లో ఈజ్ అ బౌలర్ హూ కెన్ బ్యాట్ లాగా ఆడేవాడు, కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే బ్యాట్స్మెన్ హూ కెన్ బౌల్ లాగా చేస్తున్నాడు. బౌలింగ్ కూడా కాస్త బెటర్గా బౌలింగ్ చేశాడా అంటే కొంచెం ఆ ఎక్స్ట్రా పేస్ కొంచెం వేయగలుగుతున్నాడు అంటే మాత్రం డెఫినెట్గా ఇండియన్ టీమ్ క్రికెట్ డోర్స్ నాక్ చేస్తున్నట్టు అవుతుంది. అండ్ మంచి ఆల్రౌండర్ పొటెన్షియల్ ఉంది తనకి, పేస్ కూడా బాగా వేయగలుగుతాను యాక్చువల్గా. సో చూద్దాం, కమింగ్ సీజన్ చాలా పెద్ద సీజన్, ఇంపార్టెంట్ సీజన్ అవుతుంది నితీష్ కుమార్ రెడ్డికి. ఎందుకంటే ఫస్ట్ సీజన్ మనం ఎవరు అనే అంత ఐడెంటిఫై చేయటం, లేకపోతే మన ఫ్లాస్ ఏంటి, మనం ఎలా ఆడతాం అనేది చూసే తక్కువ ఉంటుంది. సెకండ్ సీజన్కి మన పైన ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రెషర్ ఉంటుంది. సో హోప్ఫుల్లీ ఆ ప్రెషర్ని ఓవర్కమ్ చేసి తను ఇండియన్ టీమ్కి ఆడితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. కన్సిస్టెన్సీ కావాలి.